హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పేసి మేము విలేజ్కి వెళ్ళామండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల నుంచి అలాగే కలవకుర్తి రూట్లో వెళ్తుండగా మిడ్జిల్ నుంచి కొద్దిగా లోనికి వెళ్తే ఒక విలేజ్ ఉంది, వెంకటాపురం అని. అక్కడ ఈతకల్లు చాలా ఫేమస్. మన ముందే అతను చెట్టు పై నుంచి తీసి మనకిస్తాడు. తాటికల్లు అక్కడిక్కడ దొరికిపోతుందండి, కానీ ఈతకల్లు దొరకదు మనకు. మామూలుగా ఈతకల్లు అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇగో ఈత పండ్లు ఇవి. ఈ పండ్లు కూడా చాలా తీపిగా ఉంటాయి. ఈ పండ్లు కొంచెం రెడ్గా అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఎల్లో కలర్లో ఉన్నాయి, ఇంకా కొంచెం ఎరుపు కలర్లో రావాలి. ఇంకా ఈ పండ్లు కాలేవు. ఇక్కడ వచ్చాము మేమైతే. ఇక్కడ పండు అయితే తీసుకుందాం, చూద్దాం రుచి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. కాకపోతే కొద్దిగా కచ్చిగా ఉన్నాయి. ఇవి పండు అయితే చాలా రెడ్గా అవుతాయి, చాలా రెడ్గా అవుతాయి. ఇప్పుడు తినాలి, మధురంగా ఉంటుంది, చాలా మధురం అంటే స్వీట్గా. అది వచ్చేస్తున్నాడు మన కళ్ళు తీసే గౌడన్న. ఇతని చాలా పాపం ముసలిగా ఉన్నా కానీ ఇంత కష్టపడుతున్నాడు చూడండి. ఇక్కడ ఈత కళ్ళు అంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. 2 సంవత్సరాల పాపం నుంచి తీసుకొచ్చి 70-80 సంవత్సరాల వరకు ఎవరైనా తాగొచ్చు. ఇంకొకటి కిడ్నీ స్టోన్స్కి మాత్రం బ్రహ్మాండమైన ఆయుధం అండి ఇది. కిడ్నీ స్టోన్స్ కూడా దెబ్బకి కరిగిపోతాయి, మాయమైపోతాయి. 2 రోజులలో 2-3 రోజులు మీరు ఈత కళ్ళు తాగితే చాలు, అవి మటుమాయమైపోతాయి. ఇది ఈ చెట్టుకు పైకి ఎక్కడానికి ఛాన్స్ ఉండదండి. ఇలా నిచ్చెన సహాయంతో కళ్ళు తీయాలండి. చూడండి ఒకసారి ఎలా తీస్తున్నాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు ఈ ఏజ్ లో కూడా. ఇది మందు కాదు, మెడిసిన్, మా ట్రెడిషన్. ఇది తీసుకుంటే బాడీ సాఫ్ అవుతుంది, దిమాగ్ కూల్ అవుతుంది. ప్యూర్ తాటికల్ తాగితే క్యాన్సర్ రానే రాదు. ఆంధ్ర ప్రాంతంలో కొత్త ఏరియా అది దింపినాక నువ్వు పెడుతుంది, అప్పుడు దింపు ఫోటో. ఒక్కసారి మీరు కూడా విలేజ్లకి మ్యారేజ్కి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేషన్తో కానీ. ఎలా ఉంటుందో స్వచ్ఛమైన గాలి, చెరువులు, పచ్చటి పంట పొలాలు, ఇలాంటి స్వచ్ఛమైన మధురమైన ఈతకళ్ళు, తాటికళ్ళు మీకు ఎలా ఎంజాయ్ చేస్తారంటే ఎలాంటి ప్రదేశానికి వచ్చారని మీరే మరీ గుర్తు తెచ్చుకుంటారు మళ్ళీ ఇక్కడ వచ్చాక. దేనికైనా అదృష్టం కావాలండి రావాలన్నా కానీ. పాపం ఈ గౌడన్న బాబాయ్ మనకు ఈ కళ్ళు ఇస్తున్నాడు, ఇంత మధురమైన కళ్ళు అంటే అది మన అదృష్టం అనుకోవాలి. ఈ అదృష్టం అందరికీ దొరకదండి. మనం సిటీలో ఎప్పుడు అక్కడిక్కడ ఫంక్షన్ ఎప్పుడు కలి సంవత్సరం మొత్తం. సంవత్సరం అంటే 2 నెలలు వర్షాకాలంలో బంద్, మిగతా 10 నెలలు స్టార్ట్. ఏ కాలం ఉంటుంది? ఈతకల్లా. తాటికల్లుకు ఈ కళ్ళకు ఏం ఫరక్ ఉంటుంది? తాటికల్లు గట్లాంటి వాళ్ళకి వండితేనేమో ఏం కాదు, వండకపోతే మొత్తం నొప్పులు కీళ్ళులా. ఇది నీ చెట్టు దాగు ఏ దాగు ఇది పనిస్తుంది, కానీ తాటికల్లు వేస్తుంది వాతం. తాటికల్లు ఒంటి నూనెకి ఏం కాదు, మళ్ళా ఒంటి నూనెకి కష్టం. చెట్లు చిన్నగా ఉంటాయి ఎందుకు? ఇది అంతే, దీనికి చెట్టు ఎక్కే అవసరం లేదు దీనికి. అమ్మా నిచ్చెనా, అది నిచ్చెన పట్టుకొని ఎక్కుతారు అంతే. సీసా ఎట్లా ఇది? 50 రూపాయలు సీసా. అదే అంతే తాటికల్లు, అది 50. ఇంత ఏజ్లో కూడా నువ్వు మస్తు కష్టపడుతున్నాను. తప్పదు, బాగానే ఉంది. ఏజ్ ఎంత ఉంది? 60. పింఛన్ వస్తుందా? ఎట్లా పింఛన్ వస్తుందా? పింఛన్ ఎందుకు వస్తలేదు? పింఛన్కి 2 సార్లు అప్లికేషన్ ఇచ్చిన సెక్రటరీకి. ఇప్పుడు సర్పంచులు లేరు కదా, ఇస్తేవా ఈ నెల ఆ నెల ఈ నెల. మా ఎక్సైజ్ ఆఫీస్కి మా సీనియర్ మాకు అది లేదు, ఐడెంటి కార్డు ఇప్పటి వాళ్ళకి ఇస్తున్నారు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి. మాకు వేయలేదు అప్పుడు ఆ జమానాల 35-40 ఏళ్ళకుండా. ఆ కార్డు కావాలని సెక్రటరీ, ఆ కార్డుకి అప్లికేషన్ పెట్టాము, అన్ని పెట్టాము. వాడు యాక్సిడెంట్ అయ్యి ఆడు టోకలు వేసిండు. ఇలాగనేవా గీతకారులకు జీతం ఇస్తారుగా మీకు? జీతం కాదు, 50 ఏళ్ళకే పింఛన్ వస్తుంది, కానీ
అదే ఇప్పుడు కావాలంటేనే నేను ఏమంటానంటే గీత కార్మికులకు పింఛన్ వస్తుంది. అవును, అట్లా మళ్ళా గ్రామ పంచాయతీ కింద 60 ఉండే నీకు అట్లా కూడా పింఛన్ వస్తుంది. అట్లా ఇయ్యరు, ఏదైనా ఒకటి ఇస్తారు. నా ఊర్లు ఇస్తారే